జాతీయ రోడ్డు భద్రతా ఉత్సవాల సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం ఆర్టీసీ డిస్పెన్సరీలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరాన్ని జిల్లా ప్రజా రవాణా అధికారి వాణి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. మచిలీపట్నం, అవినిగడ్డ, గుడివాడ, గన్నవరం, ఉయ్యూరు డిపోల డ్రైవర్లు, కండక్టర్లు పెద్ద సంఖ్యలో స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలన్నారు ప్రజా రవాణా అధికారిని వాణి. కార్యక్రమంలో మచిలీపట్నం ఆర్టీసీ డిపో మేనేజర్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో హెడ్ క్వార్టర్ నందు మా డిస్పెన్సరీలో ఈ రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం అనేది జరిగింది. దీనిలో భాగంగా రెడ్ క్రాస్ వారు మరి గవర్నమెంట్ తరపున డాక్టర్స్ కూడా పార్టిసిపేట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమంలో మా 5 డిపోల నుంచి అంటే అమినిగడ్డ, గుడివాడ, బందరు, అలాగే ఉయ్యూరు, గన్నవరం నుంచి వివిధ డ్రైవర్లు, కండక్టర్లు, అలాగే గ్యారేజ్ స్టాఫ్, మరి అవుట్సోర్సింగ్ సిబ్బంది, ఆఫీస్ సిబ్బంది కూడా మరి ఎంతో మంచి హృదయంతో మరి రక్తదానం మహాదానం ప్రాణదానంతో సమానం కాబట్టి మరి వారు చాలా బ్రాడ్ వ్యూతో తీసుకుని ఈరోజు ఈ రక్తదాన శిబిరానికి వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసి రక్తాన్ని దానం చేయడం అనేది జరిగింది. అంతేకాకుండా ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ రోడ్ సేఫ్టీ మాసోత్సవాలను సెంట్రల్ గవర్నమెంట్ అనుసంధానంగా అన్ని డిపార్ట్మెంట్లో చేయడం అనేది జరుగుతుంది. 9,628 మంది సూపర్వైజర్స్ను, 76,000 డేటా ఎంట్రీ ఆపరేటర్లను పెట్టి దాదాపు 50 రోజుల పాటు ఈ సర్వే చేసేటువంటి పద్ధతిని ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సుల్తానియా గారు, అదేవిధంగా ఈ సర్వేకు నోడల్ ఆఫీసర్గా ఉన్నటువంటి హైదరాబాద్ కలెక్టర్ దుర్శెట్టి గారు, అనుదీప్ దుర్శెట్టి గారు మాకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అయితే బయట వివిధ వాదనలు వినపడతా ఉన్నాయి. ఓటర్ల